హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు నేను మా అమ్మాయి చేసిన ఒక రెసిపీ మీకు చూపించబోతున్నాను. అయితే మా అమ్మాయి కనిపించదు, తను వీడియో చేయటానికి రెడీగా లేదనమాట. నేను వీడియో తీసుకుంటానని తీసుకున్నాను. ఎక్స్పెరిమెంట్ రెసిపీ అనమాట. వీకెండ్లో తను రిలాక్సింగ్ కోసం చేసిన ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. ఇది బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, డిన్నర్గా కూడా బాగుంటుంది. మా అమ్మాయి అయితే డిన్నర్ కోసం చేసింది. అటుకులతో స్వీట్ పొటాటో రెండు కలిపి చేసిన ఒక రెసిపీ అన్నమాట. మొదటగా అందాజుగా నలుగురికి సరిపోయే అటుకుల్ని తీసుకుంది. తను కొలుచుకోలేదండి, మొత్తం తనే చేసింది, నన్నేం అడగలేదు. అటుకుల్ని బాగా 2 సార్లు కడిగేసుకుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగాను ఆలోచించిందనమాట. అందులోకి కొంచెం పసుపు వేసింది, కొంచెము ఇంగువ కూడా వేసింది. ఆ తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కీరా దోస, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు ఇవన్నీ కూడా తనే కట్ చేసుకుందండి. అన్నీ నేనే చేస్తాను అని చెప్పేసి రెసిపీ చేసింది. చాలా టేస్టీగా ఉండింది. నేనైతే వీడియో అయితే తీసేసుకున్నాను. చూడండి, అటుకుల్ని కడిగేశాక నీళ్ళన్నీ వంపిన తర్వాత అలాగే ఉంచేసింది 1 మినిటే. ఆ తర్వాత ఈ కట్ చేసిన ముక్కలన్నీ అందులో వేసేసింది. బాగా కలుపుకోవాలి. ఈ కాలం పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారంటే హెల్దీగా ఉండాలి, వెయిట్ పెరగకూడదు, టేస్టీగా ఉండాలి, ఆయిల్ తక్కువ యూస్ చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రెసిపీ చేసింది. ఆ తర్వాత ఒక పెద్ద స్వీట్ పొటాటో ఉడికించుకుంది. పీల్ తీసేసి అందులోకి వేసుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మామూలుగా అయితే మనం తినడానికి 2 విజిల్స్ సరిపోతాయి. ఇలా రెసిపీస్లోకి వాడాలి అంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి 3 విజిల్స్ వరకు ఉడికించింది. అందులో మ్యాష్ చేసేసి అటుకుల్లోకి వేసుకోవాలి. వాయిస్ ఓవర్ కూడా తననే రిక్వెస్ట్ చేశాను నేను. లేదు, నాకు వర్క్ ఉంది, నువ్వే ఇచ్చేసేమ్మా అనింది. బాగా అటుకులు, స్వీట్ పొటాటో బాగా కలవాలి. అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత కారపొడి, మనకు టేస్ట్కి ఏవేవి నచ్చుతాయో అవన్నీ వేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక 2 స్పూన్స్ వేసింది. ధనియాల పొడి 1 స్పూన్ వేసింది. కొంచెము చాట్ మసాలా, ఆ తర్వాత కొంచెము పింక్ సాల్ట్, బాంబే రవ్వ ఒక 2 స్పూన్స్ అన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ వేసింది. ఆ తర్వాత పెన్నాన్ని రెడీగా పెట్టేసుకుంది, స్టవ్ వెలిగించేసి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి, బాగా మ్యాష్ కావాలి, అన్నీ కలవాలి. అంతే, ఈజీ ప్రాసెస్ అండి. చాలా మనకు కొంచెం క్వాంటిటీ అయితే 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. అటుకులతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా, ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఉండలుగా చేసింది. ఆ తర్వాత వీటిని టిక్కీలుగా ఒత్తుకుంది. అది కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తుంది మా అమ్మాయి. ఫ్రీ టైంలో తనకు వంట చేయడము, రకరకాల రెసిపీస్ చేయడము, మంచి మంచి టేస్టీ రెసిపీస్ చేయడము తనకు హాబీ లాగా అన్నమాట. స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అని చెప్తుంది. ఇవి రకరకాల షేపుల్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే టిక్కీలుగానే చేసింది. వీటికి కూడా ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా ఎలా చేసిందో చూడండి. ఆల్రెడీ పెన్నం వేడి పెట్టేసింది కదా. ఇప్పుడు ఇలా బ్రష్తో మొత్తం పెన్నానికంతా నూనె పట్టించేసింది. కావాలంటే నూనె పోసుకోవచ్చు స్పూన్తో. తను ఇలా చేసిందనమాట. సింపుల్గా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. అంటే ఈజీ డైజెస్ట్ అవుతుంది, మనకు ఎక్కువ వెయిట్ పెరగము. ఎందుకు అంటే అటుకులు కొంచెం తింటేనే మనకు కడుపు నిండిపోతుంది.
స్వీట్ పొటాటో కూడా మనకు ఇమీడియట్గా శక్తిని ఇస్తాయన్నమాట, కడుపు నిండేట్టుగా చేస్తాయి. కొంచెం తింటే చాలు. వీటిని ఒక సైడు వేసేసిన తర్వాత ఇంకొక సైడు కూడా బ్రష్తో నూనె పట్టించేసిందనమాట. 2 సైడ్లు బాగా దూరగా వేయించుకోవాలి. పోహా స్వీట్ పొటాటో టిక్కీస్ అన్నమాట. సూపర్గా ఉంటాయి. దీనికి ఇంకా స్పెషల్గా చట్నీ ఏం చేయలేదు. ఆల్రెడీ ముందు రోజు చేసిన పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి చట్నీ ఉండింది, అది నంచుకొని తిన్నాము. చాలా బాగుండింది. సాస్తో కూడా తిన్నాము. స్వీట్ చట్నీ కూడా చాలా బాగుంటుందండి. వీటికి కొబ్బరి చట్నీ అలాంటివి కాకుండా పుదీనా చట్నీ, అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీ ఇలాంటివి చాలా బాగుంటాయి. కాసేపు అటు ఇటు బాగా తిప్పి కాల్చిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసింది. చాలా టేస్టీగా ఉండినాయి. చూసారు కదా, మీరు కూడా ఈ రెసిపీ చేసుకొని చూడండి. ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.